హలో ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కీమా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కీమాని నేను ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అంటే బయట తీసుకురావడం కాకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చెప్పాను. కాబట్టి తప్పకుండా ఈ డీటెయిల్డ్ వీడియో చూడండి. ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయిందండి. తప్పకుండా చూసి మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేస్తే మీకు ఇంట్లోనే హ్యాపీగా ఇలా కీమా చేసుకోవచ్చు. అలాగే మనకి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ పడదు. అలాగే మనకి ఫ్రెష్ కీమా ఇంట్లోనే చేసుకోవచ్చు. మన ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. మీరు ఏ విధంగా కీమా చేసుకుంటారు, బయట తెచ్చుకుంటారా అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి. చూసారు కదా, మనకి కీమా కంప్లీట్గా అయిన తర్వాత అసలు మనం ఇది ఇంట్లో కట్ చేసుకున్న కీమా అని ఎవరు గుర్తుపట్టరు, అంత బాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబరు ప్లీజ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అలాగే రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, పర్ఫెక్ట్ కీమా రెడీ అయిపోతుంది. మీకు ఇది చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు ఇంట్లో మనము ఈ విధంగా కూడా చేసుకోవచ్చా అని. సో డెఫినెట్గా ట్రై చేయండి. లాస్ట్లో మనం కొత్తిమీర అలాగే ఇందులో వేసిన మసాలా కూడా మనకి డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియో మొత్తం చూడండి. సో ఫైనల్గా ఎలా ఉంది మీరే చెప్పండి. అసలు ఇంట్లో చేసినట్టే లేదు కదా. సో తప్పకుండా ట్రై చేయండి.